ఈ వీడియోలో మనం మన గోళ్లపై ఉండే ఈ అర్ధచంద్రాకారపు మచ్చల గురించి, ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా తాగితే ఏం జరుగుతుందనే దాని గురించి, మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీపై ఉండే ఈ 3 స్టార్స్ గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఒక దోమ ఇంచుమించు మనిషి శరీరం నుంచి 0.01 ml బ్లడ్ ని తీసుకుంటుంది. కాబట్టి ఒక వ్యక్తి దోమల వల్ల చనిపోవాలంటే ఆ వ్యక్తికి 2 మిలియన్ల దోమలు కుట్టవలసి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇంటర్నేషనల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీ ప్రకారం మన శరీరంలో 5 లక్షల స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ అంటే మన శరీరంలోని చెమట వీటి ద్వారా బయటకి వస్తుంది. మరియు ఎక్కువ శాతం గ్లాండ్స్ మన నుదుటిపై ఉంటాయి. మరియు కేవలం మన ఒక కాళ్ళలో 1,50,000 స్వెట్ గ్లాండ్స్ ఉంటాయంట. మరియు ఆడవాళ్ల కాళ్లలో ఎక్కువ శాతం స్వెట్ గ్లాండ్స్ మూసి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. 1989 లో ది అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం ఎవరైతే లెఫ్ట్ హ్యాండెడ్ ఉంటారో, అంటే ఎవరైతే అన్ని పనులను లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తారో, వాళ్ళు రైట్ హ్యాండ్ ఉపయోగించే వారి కంటే 9 నెలలు తక్కువ జీవిస్తారంట. ఇలా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎక్కువ శాతం వస్తువులు రైట్ హ్యాండెడ్ వాళ్ళ కోసమే నిర్మిస్తారు. దీనివల్ల లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా, కీబోర్డ్ లెటర్స్ అరేంజ్మెంట్ ఆర్డర్ లో ఎందుకుండవని? నిజానికి ముందు కీబోర్డ్ ని తయారు చేసినప్పుడు అది ఒక టైప్ రైటర్ ఫామ్ లో ఇన్నోవేట్ అయి ఉండే. అప్పట్లో దీని లెటర్స్ అరేంజ్మెంట్ ఆర్డర్ లోనే ఉండే. కానీ ఇలా ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లో ఉండడం వల్ల టైపింగ్ చేసే వాళ్ళు చాలా స్పీడ్ గా టైప్ చేసేవారు. దీంతో టైప్ రైటర్ కీస్ జామ్ అయ్యేవి. అందుకే కీబోర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ కీస్ ని ర్యాండమ్ గా అరేంజ్ చేయడం మొదలు పెట్టారు. ఫ్యాక్ట్ నంబర్ 11. ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ లో నిజమైన బంగారం ఉండదు. నిజానికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ 92.5% వెండితో తయారు చేయబడతాయి. ఫ్యాక్ట్ నంబర్ 10. పాత నోకియా ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినప్పుడల్లా ఇలా చేతులు కలిపే ఈ 2 చేతులు మార్తా స్ట్వేవర్ది మరియు అందులోని చిన్న చేతు జాంక్రీ జాన్సన్ ది. ఫ్యాక్ట్ నంబర్ 9. ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన రెసిపీ 6000 BCది. అంటే ఇంచుమించు 8024 సంవత్సరాల ముందు ఏన్షియన్ మెసోపొటామియన్స్ మొదటిసారి బీర్ ను తయారు చేశారంట. ఫ్యాక్ట్ నంబర్ 8. నీళ్ల బాటిల్ పై ఉండే ఈ ఎక్స్పైరీ డేట్ నిజానికి అది వాటర్ కోసం కాదు, ఆ బాటిల్ కోసం. ఇలా ఎందుకంటే ప్లాస్టిక్ ఒక డేంజరస్ ఎలిమెంట్ కాబట్టి ఇందులో ఎక్కువ రోజులు నీళ్లు ఉంచడం వల్ల నీళ్లలో ప్లాస్టిక్ మిక్స్ అవ్వచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 7. ఫ్రూట్స్ మన శరీరానికి చాలా మంచివి, కానీ గ్రేప్స్ ని టాబ్లెట్ వేసుకున్న తర్వాత తినొద్దు. ఇలా ఎందుకంటే మన లివర్ టాబ్లెట్స్ ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు గ్రేప్స్ మినరల్స్ టాబ్లెట్స్ తో మిక్స్ అవుతాయి. కాబట్టి ఇది మన శరీరానికి ప్రమాదకరం కావచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 6. ఒక స్టడీ ప్రకారం కలర్ టీవీ రాకన్నా ముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి కదా, అప్పుడు మనుషులకి కళలు కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే వచ్చేవంట. మరియు కలర్ టీవీలు వచ్చిన తర్వాత మన కళలు కలర్ఫుల్ గా మారాయి. ఫ్యాక్ట్ నంబర్ 5. ఈ ప్రపంచంలో చీత అత్యంత వేగంగా పరిగెత్తే యానిమల్. కానీ చీత కొంత దూరం పరిగెత్తిన తర్వాత అలసిపోతుంది. కానీ మనుషులు చాలా సంవత్సరాల ట్రైనింగ్ తో చీతల కంటే వేగంగా మరియు చీతల కంటే ఎక్కువ దూరం పరిగెత్తగలమని ఒక రీసెర్చ్ లో తెలిసింది. ఫ్యాక్ట్ నంబర్ 4. ఆపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆపిల్ గింజలు చాలా ప్రమాదకరం. ఇలా ఎందుకంటే ఆపిల్ గింజలలో సైనాయిడ్ ఉంటుంది. ఇది ఒక రకమైన విషపూరిత కెమికల్. అందుకే ఆపిల్ గింజలు మన శరీరానికి హానికరం. ఫ్యాక్ట్ నంబర్ 3. ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా, ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా తాగితే ఏమవుతుందని? ఒకవేళ మనం ఇంజెక్షన్ ని తాగితే ఈ మెడికేషన్ ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. ఇలా ఎందుకంటే దేనినైనా మనం తిన్నా లేదా తాగినా మన కడుపులోకి వెళ్ళినప్పుడు మన కడుపులోని ఎంజైమ్స్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. అంటే చిన్న చిన్న పీసెస్ గా విభజిస్తాయి. దీంతో ఇంజెక్షన్ లో ఉన్న ఫార్ములేటెడ్ మెడిసిన్ బ్రేక్ డౌన్ అవ్వడంతో అది ఒక నార్మల్ లిక్విడ్ లాగా పనిచేస్తుంది. అసలు ఈ ఇంజెక్షన్ సిస్టమ్ ని ఎందుకు తీసుకువచ్చారంటే, సైంటిస్టులు డిస్కవర్ చేసిన దాని ప్రకారం ప్రతి మెడిసిన్ కడుపు నుండి మన శరీరంలోకి వెళ్తే ఆ మెడిసిన్ ది స్ట్రాంగ్ ఎఫెక్టివ్నెస్ మన మనుషులకి దక్కదంట. అందుకే సైంటిస్టులు ఇలా డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లోకి పంపే టెక్నిక్ ని కనుగొన్నారు. మరియు కొన్ని సార్లు స్ట్రాంగ్ ఇంజెక్షన్స్ కడుపులోకి వెళ్తే అది ఎంత డ్యామేజ్ చేస్తుందంటే ఒక్కోసారి 30 రోజుల వరకు కడుపు నొప్పి ఉండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీపై ఈ 3 స్టార్స్ ఇలా ఎందుకుంటాయంటే, ఇప్పటి వరకు మన దేశం 3 వరల్డ్ కప్ లని గెలిచిందని అర్థం. ఇందులోని 2 ODIవి మరియు 1 T20ది. ఫ్యాక్ట్ నంబర్ 1. మనలో చాలా మంది చేతిగోళ్ల మీద ఇలాంటి తెల్లని అర్ధచంద్రాకారపు మచ్చలు ఉంటాయి. వీటిని లూనులా అంటారు. ఇవి కొందరికి చిన్నగా ఉంటే మరికొందరికి పెద్దగా ఉంటాయి, మరియు మరికొందరికి పూర్తిగా ఉండవు. ఇవి మన ఆరోగ్య స్థితిని మరియు మనకి రాబోతున్న అనారోగ్యాలని ముందుగానే తెలుపుతాయంట. ఎలా అంటే మన గోళ్ల మీద ఇలా పెద్దగా అర్ధచంద్రాకారపు మచ్చ ఉంటే ఈ ఆరోగ్యం చాలా బాగుందని అర్థం. దీని మీనింగ్ జీర్ణక్రియ మరియు థైరాయిడ్ గ్రంథులు బాగా పనిచేస్తున్నాయని అర్థం. అదే ఒకవేళ ఈ అర్ధచంద్రాకారపు మచ్చలు చిన్నగా ఉంటే ఆ వ్యక్తిలో రక్త ప్రసరణ మెల్లగా ఉందని మరియు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని మరియు బాడీలో మెటబాలిజం స్లోగా ఉందని మరియు మన ఆహార అరుగుదల స్లోగా ఉందని అర్థం. అదే మన గోళ్ల మీద అర్ధచంద్రాకారపు మచ్చ పూర్తిగా లేకపోతే థైరాయిడ్ గ్రంథులు వీక్ గా ఉన్నట్లు అర్థం. దీనివల్ల జుట్టు పలచబడడం, బరువు పెరగడం, ఎక్కువగా డిప్రెషన్ లాంటి సమస్యలతో బాధపడవచ్చని అర్థం.
మన మెదడు ప్రతి సెకండ్ కి 8 మిలియన్ల సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు. చైనాలో కాపీ కొడితే స్టూడెంట్స్ కి ఎలాంటి శిక్షను విధిస్తారు? నీటితో నడిచే కంప్యూటర్ గురించి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోని చూసి తెలుసుకోండి.